తెలుగు రాజ్యం వీక్షకులకి హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. సార్, రాస్తూనే ఉందాం. ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా ప్రారంభించారు? ప్రేరణ ఏంటి? పునాది ఏంటి? ప్రేరణ ఏమీ లేదు సార్. రాయాలని అనుకోలేదు. నేను అమెరికాలో ఉన్నప్పుడు ఏదో మాటల సందర్భంగా మా చిన్నబ్బాయి అమెరికాలో ఉంటాడు, కాలిఫోర్నియాలో, ఐటీ ప్రొఫెషనల్. డాడీ, నీకు ఇంత అనుభవం ఉంది అని నువ్వు అంటున్నావు, కానీ మాకు తెలియదు. మేము పెద్దవాళ్ళు అయ్యేటప్పటికి నీ జర్నలిజం దాదాపుగా ముగింపుకు వచ్చిందేమో, అంచేత నువ్వు జర్నలిస్ట్ని వాళ్ళు వీళ్ళు చెప్తుంటే మేము అనుకోవడమే, కానీ మేము కంటితో చూసిన అనుభవం మాకు లేదు. నీ అనుభవాలన్నీ ఒక చిన్న బుక్ కింద రాయిరాదా అన్నాడు. నాకు ఐడియా బాగానే ఉంది అని అనిపించింది, కానీ ఏమి రాయాలి, ఎట్లా రాయాలి, ఎక్కడ రాయాలి అనేది నాకు అవగాహన కలగల. తెలుగు జర్నలిజం అంటే నండూరు రామ్మోహన్ రావు గారు, లేకపోతే పొత్తూరు వెంకటేశ్వరరావు గారు, లేకపోతే ఏబీకే ప్రసాద్ గారు, నార్ల వెంకటేశ్వరరావు గారు, లేకపోతే వీళ్ళందరికంటే ముందు నార్ల వెంకటేశ్వరరావు గారు, వాళ్ళంతా సంపాదకులు. వాళ్ళు ఏం రాస్తారంటే జనరల్గా వాళ్ళ సంపాదకీయాలు బుక్స్ కింద వేసుకుంటారు. సంపాదకీయాల గురించి రాఘవాచారి విశాలాంధ్ర ఎడిటర్ గారు ఒక మాట చెప్పారు. సంపాదకీయాలు ఇద్దరు చదువుతారు, రాసినోడును కంపోజ్ చేసినోడును. అంటే అప్పుడు కంపోజ్ చేసేవాళ్ళు. అవును, లెటర్ ప్రెస్ కదా, లెటర్ ప్రెస్లు కదా, కంపోజ్ చేసేవాళ్ళు. ఇద్దరు గ్యారంటీగా చదువుతారు, ఎడిటర్ను రాసిన అతను, కంపోజ్ చేసే అతను చదువుతారని. అస్సలు సదప్రాయం ఆయనకి లేదు రాఘవాచారి గారికి. ఆయన ఎడిటరే కానీ బ్రహ్మాండమైన ఎడిటరు, ప్రోగ్రెసివ్ ఎడిటరు, వెరీ రెస్పెక్టెడ్ ఎడిటర్ అయినప్పటికి కూడా సంపాదకీయాలని మీద ఆయనకు సదప్రాయం ఉండేది కాదు. సో నెక్స్ట్ టైం రాస్తారంటే వీళ్ళు పత్రికల్లో వ్యాసాలు రాసినప్పుడు ఆ వ్యాసాలను బుక్స్ కింద వేస్తారు. ప్రసిద్ధులైన సంపాదకులు చేసే పని జనరల్గా. లేకపోతే ఏవో బుక్స్ రాసి మార్కెట్ చేయించుకోవడానికి చూస్తారు. మరి నేనేమి సంపాదకుడిని కాదు, వెరీ ఆర్డినరీ జర్నలిస్ట్ని, బేసికల్గా జిల్లాల్లో పనిచేసిన జర్నలిస్ట్ని. నేను ఏమి రాయాలి, పిల్లోడు ఇట్లా రాయమన్నాడు అని చెప్పి ఆలోచించా. సరే, ఒకళ్ళ సంగతిని మనం దేశానికి నీతులు చెప్పడం ఎందుకు, హౌ ఐ బికేమ్ ఏ జర్నలిస్ట్, ఎందుకు జర్నలిస్ట్ కావాలని అనుకున్నాను. ఆ క్రమంలో ఎలా అంటే సంఘటనలు నేను ఎదుర్కొన్నాను, అవి రాస్తే బాగుంటుంది అనేది ఒకటి. రెండోది ఏంటంటే, ఇది జర్నలిస్టులకు ఉద్దేశించిందో బయట మార్కెట్ చేసుకోవడం కోసం రాసింది కాదు. నా సంతృప్తి కోసం, నా అనుభవాల్ని నేను రికార్డ్ చేసుకోవడం కోసం రాసింది. ఆ రాసిన తర్వాత మా పెద్దబ్బాయి లండన్లో ఉంటాడు. ఆడు స్క్రిప్ట్ చదివి, నానా బుక్ కింద వేద్దాం, ఎంతైనా పర్వాలేదులే, ఏముంది అని. తర్వాత ఒక మంచి ప్రెస్, గొప్ప ప్రెస్ ఒకటి దొరికింది అమీర్పేటలో, రెయిన్బో ప్రింటర్స్ అని ఉంది. నరేంద్ర గారు అసలు క్వాలిటీ లేకపోతే చేసిన ప్రింట్ కాపీలన్నింటినీ కూడా ఆయన స్క్రాప్ చేసి మళ్ళీ ప్రింట్ చేసే రకం. అంత కమిటెడ్ అన్నమాట. అంత కమిటెడ్, టూ మచ్ కమిటెడ్. వరప్రసాద్ రెడ్డి గారు, శాంతా బయోటిక్ వరప్రసాద్ రెడ్డి గారు, ఆయనకి ఒక ట్రస్ట్ ఉంది. ట్రస్ట్ తరఫున బుక్స్ వేస్తూ ఉంటారు. ఆ బుక్స్ వేయటం కోసం పనికి వచ్చే ప్రెస్ కోసం హైదరాబాద్ అంతా తిరిగి చివరికి నరేంద్ర గారి రెయిన్బో ప్రెస్లోనే ఆయన వేయిస్తారు. అంత కమిటెడ్ నరేంద్ర గారు. సరే, ఇట్లా నా బుక్ ఉందంటే నేను పర్సనల్గా వేస్తానండి. వేసాను, పరమాద్భుతంగా ప్రింట్ చేశాను. చేసిన తర్వాత నేను ఏమనుకున్నానంటే, అది ప్రొడక్షన్ కాస్ట్ 120 రూపాయలు అయింది పర్ కాపీ, ది రిచెస్ట్ పాసిబుల్ ప్రొడక్షన్ వాల్యూస్తో. అది 1/8 సైజే, A4 కూడా కాదు, 1/8 సైజ్. కానీ మామూలుగా కమర్షియల్ మార్కెట్లో అయితే ఏం చేస్తారంటే 100 రూపాయలు ప్రొడక్షన్ కాస్ట్ అయితే 350-400 రూపాయలు కాస్ట్ పెడతారు. ఎందుకంటే ఈ విశాలాంధ్ర వాళ్ళు ఎవరో ఒకళ్ళు అమ్మాలి కాబట్టి వాళ్ళు 50% తీసుకుంటారు. అవును, మొహమాట పడకుండా. 55 కూడా ఉంది కొన్ని చోట్ల, 55 కూడా తీసుకుంటారు. రూపాయి ముందు ఇవ్వరు. 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత రండి చూసిస్తాము అని అంటారు. ఇక అక్కడికి 200 100లో 100-110 రూపాయలు ప్రెస్కి పోతే రచయితకి ఒక 100 రూపాయలు మిగులుతాయి.
అందుకని 100 రూపాయల 110 రూపాయలు అట్లా ఏ ప్రోడక్ట్ని 400, 350, 375 పెడతారు. నేనేం చేశానంటే జర్నలిస్టులు అందరి మిత్రులకి కొంచెం తక్కువలో ఉంటే బాగుంటుంది అని చెప్పి కవర్ ప్రైస్ 100 రూపాయలు పెట్టా. ప్రొడక్షన్ కాస్ట్ ఏమో 110 రూపాయలు అయింది, కవర్ ప్రైస్ ఏమో 100 రూపాయలు పెట్టి నేనేం చేశానంటే కాపీలన్నీ కూడా మా యూనియన్ ఆఫీసు, నాకు శ్రీనివాసరెడ్డి గారు అంటే నాకు అభిమానం ఎక్కువ, ఆయన ఐజేయు ప్రెసిడెంట్గా ఉన్నారు. సో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టులో కానీ ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టులో కానీ ఎవరైనా కొనుక్కోవడానికి వీలుగా అందుబాటులో ఉండటానికి వీలుగా నేను ఏ బుక్ షాపుల్లోనూ సేల్స్కి ఇవ్వకుండా యూనియన్ ఆఫీస్లో పెట్టి 100 రూపాయలు ఎవరిస్తే వాళ్ళకు పుస్తకం ఇవ్వమని అక్కడున్న మేనేజర్కి చెప్పి 700 కాపీలు యూనియన్ ఆఫీస్కి ఇచ్చా. అంటే నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళకు ఒక 70,000 ఎంతో కొంత వస్తాయి, ఆ డబ్బులు నేను తీసుకోనని చెప్పా. ఆ 70,000లో కూడా నేను 5 పైసలు తీసుకోను, ఆ మొత్తం వచ్చిందంతా యూనియన్కి జమ అయ్యండి, శ్రీనివాసరెడ్డి గారికి చెప్పండి ఇంత డబ్బు వచ్చింది రాయుడు గారి బుక్ మీద అని, నాకు అభ్యంతరం లేదని చెప్పాను. ఆ మిగిలిన 300 పుస్తకాల్లో ఒక 250 వరకు మిత్రులందరికీ, నాకు తెలిసిన మిత్రులకి కొరియర్ ఛార్జీలు బుక్కుకు 35 రూపాయలు పెట్టుకుని నేను వాళ్ళకు కొరియర్లో పంపించేసాను. ఎందుకంటే మీరు రాసాము, మిత్రులకు తెలియాలి కదా, నేను జర్నలిస్ట్గా పనిచేశానని తెలియాలి కదా, పలానా చోటకెళ్ళి కొనుక్కోండి అని చెప్పడం కరెక్ట్ కాదు కదా అని చెప్పి. ఎక్కడో నవయుగ సాంబశివరావు గారు, అదే సాంబశివరావు గారు, కోటేశ్వరరావు గారు, అక్కడ కాచిగూడలో ఆయన షాప్ ఎక్కడో ఉందంట. ఆయన ఎక్కడో ఈ బుక్ గురించి చదివి, అది చూసి తర్వాత చదివి, సార్ నేను ఇది అమ్మాల్సింది ఎట్టి పరిస్థితుల్లోనూ, నాకేమిస్తారో చెప్పండి. ఇది అసలే పెట్టింది ప్రొడక్షన్ కాస్ట్ 100 రూపాయలే పెట్టానండి, సరే మీరు ఒక 25 రూపాయలు తీసుకుని 75 రూపాయలు యూనియన్ ఆఫీస్లో ఇవ్వండి, నాకు అభ్యంతరం లేదు, బుక్స్ కూడా మీరు అక్కడే తీసుకోండి అని. ఆయన 50 బుక్స్ తీసుకెళ్తానండి, డబ్బులు తర్వాత ఇస్తాను, అమ్మిన తర్వాత ఎప్పుడోకప్పుడు ఇవ్వండి, వాళ్ళకే ఇవ్వండి, నాకు అభ్యంతరం లేదు. అందులో ప్రసాద్ అని మేనేజర్ ఉన్నాడు, అతని కంట్రోల్లో బుక్స్ ఉంటాయి, మీరు తీసుకుని వెళ్ళండి, డబ్బులు అమ్మిన తర్వాత తీసుకొచ్చి అతనికి ఇవ్వండి. ఆయన ఒక 50 బుక్స్ దాకా అమ్మాడు. తర్వాత బయట వాళ్ళకి ఎవరికి అమ్మల, ఓన్లీ జర్నలిస్టులు. విజయవాడ ప్రెస్ క్లబ్లో 150 బుక్స్ పంపించా ఫ్రీగా, డబ్బులు తీసుకుని కాదు. అప్పుడు అంబటి ఆంజనేయులు అక్కడ విజయవాడ ప్రెస్ క్లబ్ చూస్తూ ఉండేవాడు, చాలా సీనియర్, జర్నలిజం పట్ల కమిటెడ్ ఉన్నవాళ్ళు, జర్నలిజం పట్ల కంటే కూడా జర్నలిస్టుల సంక్షేమం పట్ల చాలా కమిటెడ్గా పనిచేసినాయి. ఆయనకి పంపించా. అక్కడ వాళ్ళు జర్నలిస్టులు కావాల్సిన వాళ్ళకి 100 రూపాయలు చొప్పున ఇచ్చి ఆ డబ్బులు వాళ్ళే తీసుకుని ఉంటారు, నేను ఎప్పుడు ఎంక్వైరీ చేయలే. సో ఆ విధంగా ఒక బుక్ నేను రాసిన విషయం నా వ్యక్తిగత మిత్రులకి చాలామందికి తెలిసింది. జర్నలిస్టు మా యూనియన్లో కూడా చాలామందికి తెలిసిందని అనుకుంటున్నా. తర్వాత మళ్ళీ దాన్ని రీప్రింట్ చేయమని కొంతమంది మిత్రులు అడిగారు, ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయమని. రిటైర్డ్ ఐజీపీ సీతారామారావు గారు అయితే ఎమ్మడబడ్డారు, రావులపాటి సీతారామారావు గారు ఎమ్మడబడ్డారు, ట్రాన్స్లేట్ చేయించండి ఎవరితో అయినా చెప్పి, మీరు చేయలేకపోతే ఇదిగో ఫలానా వాళ్ళు చేస్తారు, ట్రాన్స్లేట్ చేయించండి, ఇది జర్నలిజంలో చాలామందికి తెలియాల్సిన విషయం అని అన్న అని ఆయన చక్కగా డిఫరెన్షియేట్ చేశారు ఈ బుక్కి మిగిలిన జర్నలిజంలోని బుక్కి. మిగిలిన వాళ్ళు ఒక కరస్పాండెంట్ లెవెల్లో అసలు తెలుగులో సమస్య లేదు, ఎవరు రాయలేదు. ఒకటి ఎడిటర్ల స్థాయిలో రాశారు, కానీ జర్నలిజంలో ఏమి అవలంబించవలను, వార్త ఎలా సేకరించవలను, దానిని వార్తగా ఎలా మరల్చవలను, హెడ్డింగ్ ఎలా పెట్టవలను, లీడ్ పాయింట్ ఏది తీసుకోవలను, లేకపోతే వాళ్ళు రాసిన సంపాదకీయాలు బుక్స్ రాశారు తప్ప హౌ ఐ బికేమ్ ఏ జర్నలిస్ట్ అనేది నాకు తెలిసి ఎవరు రాయలే. అది నాకు ఒక సాటిస్ఫాక్షన్. జర్నలిజం వృత్తిలోకి మీరు ఎప్పుడు ఎలా ప్రవేశించారు, ఆ తొలినాళ్ల గురించి, ఆ తొలినాళ్ల అనుభవాల గురించి ఒకసారి వినాలనుంది సార్. జర్నలిజంలోకి ప్రవేశించాలనుకోవటం నాట్ బై ఛాన్స్, బై చాయిస్.
చాయిస్. మీరు చాలామంది సినిమా యాక్టర్లను ఆడపిల్లలను చూస్తే నేను డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయ్యాను అంటది. అవును, లేదు, నేను జర్నలిస్టులు కావాలనే జర్నలిస్ట్ అయ్యారు. అద్భుతం. డిగ్రీ పాస్ అయిన తర్వాత 1977లో విజయవాడలో ఉండేవాళ్ళం. మా నాన్నగారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్, అప్పుడు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్గా విజయవాడ ప్రకాశం రోడ్లో గోపాల్ రెడ్డి రోడ్లో ఉన్న ఇప్పుడు ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ బిల్డింగ్ మా నాన్నగారు కట్టించింది. ఓ, అక్కడ ఆయన పేరు అక్కడ అందరికి ఇప్పటికి మరి గుర్తుంటే ఉండాల. వారి పేరు, మీ నాన్నగారి పేరు? వెంకటప్పారావు. భోగాది వెంకటప్పారావు అంటే కొంచెం ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వేరు నోటెడ్ నేమ్. నేనేం చేసేవాడిని అంటే ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ మూడే ఉండేవి. ఈనాడు ఉండేది కాదు అప్పటికి, ఇంకా ఈనాడు రాలా. ఇంకా ఈనాడే రాకపోతే ఇంకా మిగిలిన ఏం వస్తాయి. ఒకవేళ ఇక్కడ హైదరాబాద్లో ఆంధ్రభూమి ఉంటే ఇక్కడిక్కడే సరిపోయి ఉండేదేమో తెలీదు. సాయంకాలం 4 గంటలకి 5 గంటలకి డాక్ ఎడిషన్లు వచ్చేసాయి ఆంధ్రపత్రికను ఆంధ్రజ్యోతిని. చూసేసి ఏదో ఒక అంశం మీద, దాంట్లో ప్రచురితమైన ఏదో ఒక అంశం మీద ఒక ఉత్తరం రాసేసి తీసుకెళ్ళి డబ్బాలో పడేసేవాడిని పోస్ట్ ఆఫీస్లో. ఏముంది, కార్డు 15 పైసలు ఎంతో, మరి నాకు గుర్తులేదు, పావలను కవరు వేస్తే సెకండ్ డేకి వాళ్ళకి అందేది, థర్డ్ డేకి కనపడేది బివి రాయుడు విజయవాడ. ఆంధ్రపత్రికలో ఇన్ని లెటర్లు పడినాయి, ఆంధ్రజ్యోతిలో పడినాయి, ఆంధ్రప్రభలో బాగా తక్కువ పడినాయి. ఇండియా టుడే కూడా 2 రూపాయలే అప్పుడు. సండే మ్యాగజైన్ కలకత్తా నుంచి వచ్చేది 2 రూపాయలే. వాటిల్లో కూడా ఇంగ్లీష్లో నా లెటర్స్ పడినాయి, బివి రాయుడు విజయవాడ అని. అప్పటికే మనకి చాలా లెవెల్ ఫీల్ అవుతూ ఉండేవాడు అనమాట. ఉత్తరం పడేటప్పటికి, ప్రింట్లో నా పేరు కనపడేటప్పటికి. 1977లో ఉప్పెన వచ్చింది దివిసీమ, నవంబర్ 19 కానీ ఆ ప్రాంతాల్లో. మా ఒక్క నేటివ్ ప్లేస్లోనే 1000 మంది చనిపోయారు. ఒకే ఒక విలేజ్లో ఒకే ఒక నైట్లో ఉప్పెన వాటర్కి కొట్టుకుపోయారు 1000 పీపుల్. ఆ కొట్టుకుపోయే క్రమంలో రోడ్ల మీద, చెట్లకి ఏలాడుతా, పొలాల్లో ఎక్కడ పడితే అక్కడ శవాలు. కరెంటు పోయింది, ఇళ్ళు కూలిపోయినాయి, రోడ్లు లేవు. ఇది నవంబర్ 19 కనుక అట్లా వచ్చి ఉంటే 20th మార్నింగ్లో ఆంధ్రజ్యోతిలో ఈ ఫ్యూరీ ఇదంతా వచ్చింది. నేను మధ్యాహ్నం 2ంటికి ఏం చేశానంటే ఒక లేఖ రాసేసి గబగబా ఈ ఫ్యూరీ వల్ల దివిసీమలో ఎంత నష్టం జరిగిందని ఒక లెటర్ తీసుకెళ్ళి ఆంధ్రజ్యోతి గేట్లో ఇచ్చేసా. అప్పుడు రిక్షా 2 రూపాయలు మా ఇంటి దగ్గర నుంచి ఆంధ్రజ్యోతి ఆఫీస్కి రిక్షాలో వెళ్ళిపోయి అర్జెంటుగా ఒక లెటర్ ఆంధ్రజ్యోతి టైమ్ ఆఫీస్లో మెయిన్ గేట్లో ఇచ్చేసా. సాయంకాలం 6 గంటలకి 5:30 పేపర్ వస్తుంది, నా ఉత్తరం ఉంది దాంట్లో. ఏది, నేను మధ్యాహ్నం 2 గంటలకు ఆంధ్రజ్యోతి గేట్లో ఇచ్చిన ఉత్తరం పేపర్లో ఉంది, ఈవినింగ్ ఎడిషన్లో అయిపోయింది. అదే పేపర్లో సబ్ ఎడిటర్ ట్రైనీలు కావాలను అని అడ్వర్టైజ్మెంట్ ఉంది. అది చూడంగానే నాకు ఉద్యోగం వచ్చేసిందని అనుకున్నా. ఏంటి ప్రాసెస్, మినిమం డిగ్రీ ఉండాలి, సరే ఈ రాయటం చేయటం అనుభవం ఉండాలి, సబ్ ఎడిటర్గా ముందు రాత పరీక్ష ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది, తర్వాత 200 రూపాయలు జీతం ఇవ్వబడును అని వచ్చేసిందిలే నాకు ఉద్యోగం. దాని గురించి ఏం టెన్షన్ లేదని అనుకున్నాను. అయితే ఎందుకైనా మంచిదని ఎడిటర్ గారికి ఒకసారి కనపడి దండం పెట్టి వచ్చేద్దాంలే అని ఎడిటర్ గారి ఇంటికి వెళ్ళా. చీకటి విజయవాడ అంతా, కరెంటు స్తంభాలు కూడా పడిపోయి ఉన్నాయి. లబ్బిపేట పశువుల ఆసుపత్రి పక్కన తెలుసు, పాత మేడ మీద పై పోర్షన్లో నడూరు రామ్మోహన్ రావు గారు ఉండేవారు. అబ్బా, చాలా పాత మోడల్ డాబాలో. మొత్తం అది చీకట్లోని ఇల్లు కనుక్కొని వెళ్ళి ఈ సైడ్ నుంచి ఇట్లా ఉంటాయి మెట్లు. పాత డాబాలకు ఎట్లా ఉంటాయి, ఇట్లా యూ షేప్లో ఉంటాయి, ఎల్ షేప్లో. హాల్లో ఒక ఆయన కొవ్వొత్తి లైట్లో కూర్చుని ఉన్నారు. నేను వెళ్ళి ఆ ఎంట్రన్స్ దాకా వెళ్ళి సార్ అని పిలిచా. ఎవరో అన్నారు. నేనండి బివి రాయుడు ఉత్తరాల రచయితని అన్నా. ఓ, ఇవాళ కూడా మీ లెటర్ పడింది ఆంధ్రజ్యోతిలో, అంత క్విక్గా ఎట్లా రాశారు, మీకు ఎట్లా తెలిసింది అన్నారు. అంటే మా స్వగ్రామం అండి, మరి చుట్టాలు బంధువులు అందరూ ఉంటారు కదా సార్, అందుకని రాశాను. ఆ లెటర్ చాలా బాగుందండి, ఈ టైం అప్పుడు వచ్చారేంటి సెకండ్లోనే అన్నారు. ఇవాళ మీ పేపర్లో ట్రైనీ సబ్ ఎడిటర్లు కావాలని వేశారు సార్, అయితే నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఓహో, ఏం చదువుకున్నారు అన్నాడు. అంటే డిగ్రీ పాస్ అయ్యాను సార్ అని చెప్పాను. ఏంటి అని, గ్రూప్ ఏంటి అని అడిగారు. డబుల్ మ్యాథమెటిక్స్ ఎకనామిక్స్ అన్న.
ఆయన పకాలు నవ్వి అసలు ఆ గ్రూప్కి ఇప్పుడు నువ్వు వచ్చిన ఉద్యోగానికి ఏమైనా సంబంధం ఉందా? అంతే కదా సార్. ఆ తర్వాత ఏమో రిటర్న్ టెస్ట్ అంటే ఎంఏలు ఎంకామ్లు చదివిన వాళ్ళు వస్తారు, మీరేమో చూస్తే డిగ్రీ అంటున్నారు, ఐ కెనాట్ ప్రామిస్ యూ ఏ జాబ్ అన్నారు. నేను కూడా మిమ్మల్ని ప్రామిస్ చేయమని అడగడానికి ఏం రాలేదు సార్. రిటర్న్ టెస్ట్కి మీరు కాల్ లెటర్స్ పంపించాలి కదా, ఎంతమందికో పంపిస్తూ ఉంటారు. ఇంకొక 20 పేజీలు బిళ్ళ అతికించి ఇంకొక లెటర్ నా మొహాన్ని పంపించేసాను నా అడ్రస్కి, నా ఉద్యోగం నాకు వచ్చేస్తుంది సార్ అని చెప్పా. అన్నాడు నండూరి గారు. అవునండి, మీరు కాల్ లెటర్ పంపించకపోతే నా ఉద్యోగం రాదు, కానీ కాల్ లెటర్ పంపిస్తే నా ఉద్యోగం నాకు వచ్చేస్తుందండి అన్నా. సరే చూద్దాం కానీ ఐ కాంట్ ప్రామిస్ యూ అన్నాడు. అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాను. మా నాన్నతో చెప్పా, ఆంధ్రజ్యోతిలో సబ్ ఎడిటర్ ఉద్యోగం వచ్చేసింది నాన్న అని చెప్పా. ఎప్పుడు వచ్చిందిరా అన్నాడు. ఇవాళ అడ్వర్టైజ్మెంట్ పడింది, మనకు రావాల్సిందే ఉద్యోగం, మార్గం లేదు అని చెప్పా. ఈ లోపు ఏం చేశాను, నాకు ఈ ఉత్తరాలు రాసే పిచ్చి ఒకటి ఉంది కదా, రాచకొండ విశ్వనాథ్ శాస్త్రి గారు, రావి శాస్త్రి గారిది రత్తాలు రాంబాబు అని ఒక సీరియల్ ఆంధ్రజ్యోతి వీక్లీలో పడుతుంది. పోలీసులు ఆయన కొట్టిన చితక్కొట్టుడు మామూలు చితక్కొట్టు, అసలు మామూలు కొట్టుడు కాదు. నేను దాని మీద బాగా ఇన్స్పైర్ అయిపోయి ఒక వారం ఎస్ఐ సిఐ డిఎస్పి వరకు అందరికీ ట్రైనింగ్ పెట్టాలి, ప్రజలతో ఎట్లా బిహేవ్ చేయాలో అని చెప్పి ఒక లేఖ రాశా. అది ఆంధ్రజ్యోతిలో ఆ వారం పడింది. పడిన తర్వాత నాకు అప్పటికి ఉద్యోగం సత్యం లేకపోయినా మరి చిన్నప్పుడు సిగరెట్ల అలవాటు లేకపోతే ఏం బాగుంటుంది, అందుకని సిగరెట్ల అలవాటు కూడా మనకు ఉండేది. అయితే ఇంటి దగ్గర మా నాన్న ఉండగా చూస్తుండగా మా అమ్మ ఉండగా అట్లా తాగేవాడిని కాదు, కానీ రోడ్డు మీదకి వెళ్ళి ఒక చిన్న బంకు ఒకటి ఉండేది, అక్కడ తాగి వచ్చేసేవాడిని. అక్కడ తాగుతుంటే ఇద్దరు యూనిఫామ్ వేసుకున్న మంచి పకడ్బందీగా ఉన్నారు, పోలీస్ క్రాఫ్ అంటే సైడ్ డిప్పలన్నీ కొట్టేసి పైన కొద్ది గంటలు ఉంటాయి. ఆయన ముసలైన షాప్ అయినా, బాబాయ్ ఇక్కడ మన బివి రాయుడు గారు ఉండే ఇల్లు ఎక్కడ అన్నారు. ఏదో బాగా ఫ్రెండ్లీ రిలేషన్ ఉన్నట్టు. అంతేగా బివి రాయుడు గారు అనేటప్పటికి బాగా తెలిసేమో, బాగా తెలుసు అని అవతల అనుకుంటాడు, కానీ ఆయనకి నేను బాగా తెలుసు కానీ నా పేరు తెలియదు. మీరే బివి రాయుడు అని తెలియదు. ఏం పని ఉంటుంది, అప్పుడు రూపాయో 10 రూపాయలు సిగరెట్ ఉండేది, ఒక 10 రూపాయలు ఇచ్చేవాళ్ళం, సిగరెట్ కొనుక్కునేవాళ్ళం, కాసేపు తాగి మాట్లాడి వచ్చేసేవాళ్ళం. తెలీదు. నేను విన్నా, బాబాయ్ ఇక్కడ మన బివి రాయుడు ఉండేది ఎక్కడ అంటున్నాడు వాడు పెద్ద రంగిసుగా. అమ్మ నాకు ఈ వీళ్ళు పోలీసు వాళ్ళరా బాబు, ఇంటెలిజెన్స్ అనుకొని ఆ సాయంకాలమే నాగార్జున సాగర్ వెళ్ళిపోయా. ఫ్రెండ్స్ జైలుగా ఉన్నారు ప్రాజెక్టులో. అక్కడ 15-20 రోజులు ఉన్నా కాలక్షేపంలో. ఇద్దరు ఫ్రెండ్స్, ఆ ఇద్దరిలో ఒకడేమో ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు, టాంపా ఫ్లోరిడా అనే రాష్ట్రంలో. ఇంకొక అతనేమో కాకినాడలో సెటిల్ అయ్యాడు, సూపరింటెండెంట్ ఇంజనీర్ పోలవరానికి చేసి రిటైర్ అయ్యాడు. వాళ్ళ పిల్లలేమో ట్రస్ట్ అనే హాస్పిటల్ పెట్టుకున్నారు కాకినాడలో. ఆ ట్రస్ట్ హాస్పిటల్ పెట్టుకున్న డాక్టర్ల తండ్రి అప్పుడు నా జూనియర్ ఇంజనీర్, నా ఫ్రెండ్ నాగార్జున సాగర్లో. వెళ్ళి అక్కడ 15 రోజులు ఉన్న తర్వాత ఒకరోజు మా నాన్న ఫోన్ చేశారు, ఈ ఆంధ్రజ్యోతి నుంచి కాల్ లెటర్ వచ్చింది, నువ్వు రా అని. వాళ్ళకి చెప్పేసా, ఉద్యోగం వస్తుంది అబ్బాయి, ఉద్యోగంలో జాయిన్ అయ్యాక మళ్ళీ వస్తానని చెప్పి వచ్చేసిన తర్వాత రిటర్న్ టెస్ట్ ఎక్కడ, సిద్ధార్థ కాలేజ్ మొగల్రాజపురంలో. రేకుల షెడ్లు, అసలు నో ఇన్ఫ్రాస్ట్రక్చర్, రేకుల షెడ్, అసలు సైడ్ గోడలు కూడా లేని రేకుల షెడ్లు, చాలా రేకుల షెడ్లు ఉంటాయి, 5-6 ఉంటాయి నేను అనుకోవటం. చూస్తే 300 మంది ఉన్నారు మీరు వెళ్ళేటప్పటికి. అవి రిటర్న్ టెస్ట్ రాయడానికి వచ్చిన వాళ్ళు ముదుళ్ళు మహాముదుళ్ళు అందరూ ఉండుంటారు. ఎంఎస్సి ఎంఏ అని నండూరి గారు చెప్పారు కదా, సరేలే మనకెందుకు ఒకటితో మన గొడవే ఉంది, మనం రాసేద్దామని చెప్పి సరే క్వశ్చన్ పేపర్ ఇచ్చారు. కొల్లి సత్యనారాయణ గారు చీఫ్ సబ్ ఎడిటర్, మాకు ఇన్విజిలేటర్, ఆయన పేరు తర్వాత తెలిసింది చేరిన తర్వాత. పంచి కట్టుకొని మంచి రైతులాగా ఉండేవారు, ఒక 6 అడుగుల పైన ఎత్తు, ఎర్రగా. 3 గంటలు క్వశ్చన్ పేపర్. 3 గంటలు క్వశ్చన్ పేపర్, ఆన్సర్ షీట్లు ఆయన ఇచ్చారు, క్వశ్చన్ పేపర్ ఇచ్చారు. నేను 1.5 గంటలకు బయటకు వచ్చా. 1.5 గంటలకు రాసేసారు మీరు? రాసేసి నేను అంటే నాకు మొదటి నుంచి ఒకటి ఏంటంటే, నాకు తెలిసింది రాసేస్తాను, తలకాయ వెనక్కి కానీ పక్కకు కానీ తిప్పను, ఎవడన్నా ఏదన్నా అడుగుతాడు మనకెందుకు వచ్చిందని, రాసి ఇచ్చేసి వచ్చేస్తా. ఈయనకి రాసి ఇచ్చేసి వస్తుంటే వెనక్కి పిలిచి నీకేమన్నా మెంటలా అన్నాడు ఫస్ట్ ప్రశ్న. ఏంట్రా బాబు ఇట్లా అడిగాడు అనుకున్నా. క్వశ్చన్ పేపర్ చూసావా, ఏం రాయమని ఉందో? చూసా. సమాధానములన్నీను తెలుగులో రాయవలను అని ఉంది దాంట్లో. మరి నువ్వు దేంట్లో రాసావు అన్నాడు. ఇంగ్లీష్లో రాశానన్నా.
పొరపాటు అయిపోయింది సార్ అన్న, నాకు బ్యాటరీ డౌన్ అయిపోయింది, ఈ ఆపర్చునిటీ కోసమే నేను వెయిట్ చేస్తున్నా చాలా రోజులుగా. సార్ మళ్ళీ ఇస్తారా ఆన్సర్ పేపరు, మళ్ళీ రాస్తాను అన్న. అప్పుడు 1:20 ఎంత ఉంది, రాస్తాను సార్ అంటే ఆయన ఇచ్చాడు పాపం పెద్ద మనసుతో. ఇస్తే నేను ఆన్సర్ షీట్ రాసి ఇచ్చేసి తెలుగులో వచ్చేసా. ఒక నెల రోజుల తర్వాత ఒక 6 కాల్ లెటర్స్ వచ్చింది ఇంటర్వ్యూ. 5 పోస్ట్ గ్రాడ్యుయేట్స్, బా నేను ఒక్కడనే గ్రాడ్యుయేట్. మీరు ఒక్కరే? ఒక్కడనే. కులం చూడలే, ఎవరేం కులమో ఇంటర్వ్యూకి పంపించేటప్పుడు మేనేజ్మెంట్ చూడాల, లేకపోతే ప్రాంతం చూడాల, ఏమీ చూడాల. పైనుంచి కిందకి 6 టిక్కులు పెట్టుకుంటూ వచ్చారు, 6 పంపించారు. ఖాళీలు 6 అక్కడ ఉన్నవి ఆపర్చునిటీస్ 6 ఉన్నాయి, 6 పంపించారు. ఆటోమేటిక్గా సెలెక్ట్ అయ్యాం. క్వశ్చన్లు అడిగారు, చెప్పాము, కంగారు పడ్డారు నేను చెప్పిన దానికి. సరే వీటి దగ్గర ఏదో సరుకు ఏదో గట్రా ఉన్నట్టుంది, ఆయన కొద్దిగా డౌట్ ఏదో ఉండి ఉద్యోగం ఇచ్చేశారు, జాయిన్ అయిపోయా. సో అది న్యూస్ పేపర్స్లో 100 రకాల బ్రాంచ్లు ఉంటాయి. మేకప్ మ్యాన్లు, కంపోజిటర్లు, లేకపోతే ప్లేట్ మేకింగ్ వాళ్ళు, సర్క్యులేషన్ వాళ్ళు, మార్కెటింగ్ వాళ్ళు, అందరూ పేపర్లో పనిచేస్తున్నట్టే ఉంటారు. కానీ డెస్క్లో సబ్ ఎడిటర్గా పనిచేయటం అనేది గ్రేటెస్ట్ థింగ్ ఆఫ్ ఆల్ జాబ్స్ ఇన్ ఏ న్యూస్ పేపర్ ఛానల్లో కానీ దేంట్లో అయినా సరే. నేను డెస్క్లో వేసేసి తర్వాత నేను సాధించాను, జర్నలిజంలో అడుగు పెట్టాను అనేది చాలా ప్రైడ్. మా నాన్న నేనేం దమ్ముడికి పనికి వస్తానని అనుకోలే. అంటే మన పద్ధతులు, వ్యవహారం, యారగెన్స్ ఇవన్నీ చూసి ఇటు దమ్ముడికి పనికిరాడని అనుకున్నాడు. ఒకసారి గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పిస్తామని ఎంప్లాయ్మెంట్ ఆఫీస్కి కూడా తీసుకెళ్ళాడు ఆయన. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తా. ఆయన ముందు కూర్చున్నాడు, నేను లోపలికి వెళ్ళి సంతకం పెట్టి వస్తానన్నా, పోయి రిజిస్టర్ చేసుకుని వెళ్ళి వెనక గోడ దూకి వెళ్ళిపోయా. ఇంటికి వెళ్ళిపోయి పడుకున్నా. ఈయన సాయంకాలం దాకా బయట కూర్చుని ఇంకా లోపలికి వెళ్ళినట్టు రాడని చెప్పి ఎంక్వైరీ చేసి అప్పుడు ఇంటికి వస్తే నేను ఇంట్లో పడుకుని ఉన్నా. నాకు ఎందుకో గవర్నమెంట్ జాబ్ నచ్చేది కాదు. ఇట్లా చేశాను. ఒక నెల 2 నెలలు అయ్యేటప్పటికి అసలు నైట్ షిఫ్ట్ కూడా లెక్క లేకుండా హ్యాండిల్ చేసేవాడిని. మీరు ఐ వెంకట్రావు గారు విజయవాడలో ఆంధ్రజ్యోతి కరెస్పాండెంట్. ఆయన పగలంతా తిరిగి రాసుకొచ్చిన వార్తలు సాయంకాలం షిఫ్ట్లో నేను పెట్టాల్సి వచ్చేది. నేను డ్యూటీలో ఉన్న రోజులు మీరు ఉన్నప్పుడు వచ్చి ఆయన అప్పటికి ఆయనకి 7 ఏళ్ల సర్వీస్ ఉంది. అప్పటికి అంటే మీకంటే సీనియర్ కింద, చాలా సీనియర్. క్వశ్చనే ఉంది. ఆయన ఆంధ్రపత్రికలో ఫస్ట్ టెలిప్రింటర్ ఆపరేటర్, అక్కడి నుంచి ఆంధ్రజ్యోతికి రిపోర్టర్గా వచ్చారు. నేను నండూరు రామ్మోహన్ రావు గారు చెప్పేవాడు ఆయనకి, రాయుడికి చూపించుకొని ఈ ఐటమ్స్ అని. ఆయనకి చిన్నతనం కింద ఉండేది పాపం. ఐ వెంకట్రావుకి జుట్టు బీక్కుంటా ఉండేవాడు. ఆ ఐటమ్ కొద్దిగా చూడండి అక్కడ పెట్టేయాలండి అని ఉండి చిరాగ్గా. తెలియనితనం ఒకటిని, కుర్రతనం ఒకటిని, మనం రికమెండేషన్ లేకుండా వచ్చాము. ఆయన స్వయం ప్రతిపద ఆయన రికమెండేషన్తో వచ్చాడు ఆంధ్రజ్యోతికి. నాకు అది ఒకటి తెలుసు, ఎవరి రికమెండేషన్తో ఎట్లా వచ్చాడో ఆంధ్రజ్యోతికి తెలుసు. మీ దగ్గర ముందస్తు సమాచారం ఉంది. అందుకని ఈ రికమెండేషన్ల మీద వచ్చిన వాళ్ళు అంటే నాకు ఎందుకో పెద్ద ఇది అభిప్రాయం సదభిప్రాయం అని కాదు, కానీ కొద్దిగా చిన్న అభిప్రాయం ఉండేది ఏదో మొత్తం మీద ఆయన్ని. సో ఆయన బాగా హర్ట్ అయ్యాడు. మొహమాటం ఏం లేకుండా చెప్పాలంటే ఐటమ్ నాకు చూపించడానికి కానీ, లేకపోతే ఇది ఎట్లా రాయమంటారని అడగటానికి కానీ చాలా మొహమాటం ఫీల్ అయ్యేవాడు. నండూరు రామ్మోహన్ రావు ఊరుకునేవాడు కాదు, ఆయన చూపించమన్నానుగా అనేవాడు. సరే మొత్తం మీద 6 నెలలు అయ్యేటప్పటికి ఇటు కొరకరాని కొయ్య వీడిని తీసేద్దామని చెప్పి అప్పుడున్న బిజినెస్ మేనేజర్ వెంకటేశ్వర్లు గారు ప్రపోజ్ చేశాడు నండూరు గారికి. చేస్తే నండూరు గారు ఒప్పుకోలే. సర్లే ఏదో ఒక జిల్లాకి రిపోర్టర్గా పంపిద్దాం, టాలెంట్ ఎంతో కొంత ఉంది, తీసేయాల్సిన మనిషి కాదని చెప్పి నన్ను పిలిచి ఏలూరు వెళ్తావా రిపోర్టర్గానే అని అడిగాడు. అప్పటికి ఏలూరులో ఆంధ్రజ్యోతికి అప్పటిదాకా వల్లీశ్వర్ ఉండేవాడు, జీ వల్లీశ్వర్. ఇంటి పేరును వెనకాల పేరుకు తోకను 2 కట్ చేసి మధ్యలో పెట్టుకున్నాడు జీ వల్లీశ్వర్ అని. ముందు ఎంత ఉంది, వెనకాల ఎంత ఉంది అడిగి, మిగతా పేరు వేరే ఉంది. సరే అయిన తర్వాత
నాకు అభ్యంతరం లేదండి, నాకు ఎక్కడైనా ఒకటేను, నా అవుట్లుక్ ఈజ్ డిఫరెంట్ అండి అని చెప్పాను. అప్పుడు గారపాటి ఉపేంద్ర బాబు గారు న్యూస్ ఎడిటర్, చాలా పెద్ద మనిషి, 100కి 200 పాళ్ళు పెద్ద మనిషి. ఆయన ఏం చెప్పాడంటే, ఇప్పుడు నేను జర్నలిస్ట్గా చెడిపోవడానికి ఆయన కూడా ఒక కారణం. ఎందుకనంటే చేరిన కొత్తలో మా 6గురిని పిల్లల కోళ్ళలాగా ఆయన ఎమ్మటేసుకుని మెట్లు దిగి రోడ్డు మీద బందర్ రోడ్లో ఉన్న ఏదో క్యాంటీన్కో తీసుకుపోయేవాడు. అందరం దోశలో ఇడ్లీలో ఏదో తినం, బిల్లు మమ్మల్ని ఏమైనా ఇచ్చేవాడు కాదు ఎవరిని కూడా, ఎందుకంటే మా జీతం 200 ఎప్పుడు, ఆయనే ఇచ్చేవాడు బిల్లు. ఆయన ఏం చెప్పాడంటే, ఒక రోజున ఐఏఎస్ ఐపీఎస్ లాంటి సివిల్ సర్వీస్ జాబ్స్ వస్తే వెళ్ళిపోండి, కానీ మిగిలిన ప్రభుత్వ ఉద్యోగం ఏది కూడా ఒక జర్నలిజం ఉద్యోగం ముందు సాటి కాదు అని చెప్పాడు. ఇది ఒక అద్భుతమైన అవకాశం మీకు, అందుకని ఈ ఉద్యోగం మానేసి కలెక్టర్ ఆఫీస్లో గుమస్తాగానో అట్లాగో చేరదాం అనే ఆలోచన చేయబాకండి. సివిల్ సర్వీస్కి రాస్తారు, ఓకే రాయండి అని అన్నాను. సరే, ఆ 5గురు రాసేవాళ్ళు కాదు, నా క్వాలిఫికేషన్ సరిపోతలే అని చెప్పి నేను ఆ దృష్టి ఎప్పుడు పెట్టలే. ఆ రకంగా నేను చేసిన తర్వాత ఆయన ఏమన్నాడు అంటే, సార్ నన్ను ఏలూరు వెళ్ళమంటున్నారు ఎడిటర్ గారు, ఇక్కడ ఉంటే నీ ఉద్యోగం ఉండదు ఎక్కువ రోజులు, నీ యారగెన్స్ తలపోగరు ఇదంతా తట్టుకోలేని వాళ్ళు ఇక్కడ చాలామంది తయారైపోయారు, వాళ్ళు బిజినెస్ మేనేజర్ చెవిలో ఊతున్నారు పీకే అని, అందుకని నువ్వు ఏలూరు వెళ్ళు, నీ ఉద్యోగం బాగుంటుంది అని చెప్పారు. ఓకే అన్నాను, వెళ్ళిపోయాను. ఆ విధంగా డెస్క్లో ప్రవేశించి శిక్షణ పొందటం అంటే మరి ఇప్పుడు ఎట్లా శిక్షణ పొందుతున్నారో తెలియదు, కానీ నండూరు రామ్మోహన్ రావు గారు ఏం చేశారంటే 3 నెలలు పోగానే నాకు 225 చేశాడు జీతం శాలరీ. మిగిలిన వాళ్ళకి 200, 5గురికి, నాకు 225. ఇప్పుడు ఆ 5గురు ప్రొఫెషన్లో లేరు, వాళ్ళు లేరు, 5 చనిపోయారు, ఒకళ్ళు 2 బతికున్నారు. ఒక అతను ఢిల్లీలో ఉన్నాడు, ఒక అతను హైదరాబాద్లో ఉన్నాడు, కానీ డిఫరెంట్ యాక్టివిటీలో ఉన్నాడు. స్టిల్ జర్నలిజంలో కొద్దో గొప్ప ఎంతో కొంత కొనసాగుతుంది మటుకు ఆ 6గురిలో మీరే ఇప్పటికీ. అదే తర్వాత విజయవాడ ఏలూరు నుంచి దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. అక్కడి నుంచి మీరు ఇంకొక నేను ఇక్కడ దీంతో స్టార్ట్ చేశాను. నా రాస్తూనే ఉందో అనే పుస్తకం 1978, ఇదంతా 77-78 మధ్య జరిగింది. అప్పుడు ఎమర్జెన్సీ. సో ది ఫస్ట్ లైన్ బుక్లో అవి ఎమర్జెన్సీ రోజులు అని బిగిన్ చేశా. అక్కడి నుంచి ఇప్పుడు నేను చెప్పిందాక ఇదంతా రికార్డ్ చేశాను, స్వాగతమంతా అందులో ఉంది. ఇది చదివి మా పిల్లలు చాలా ఆశ్చర్యపోయి, నిజంగానే నువ్వు జర్నలిస్ట్ నానా అన్నారు. వాళ్ళు ఇప్పుడు కితాబ్ ఇచ్చారన్న, ఇప్పుడు ఒప్పుకున్న. ఆ బుక్ చదివిన తర్వాత నేను జర్నలిస్ట్ నేనని వాళ్ళు ఒప్పుకున్నారు. పర్పస్ సర్వ్ అయింది, వాళ్ళని కన్విన్స్ చేయడం కోసమే రాశాను, అది ఆ పర్పస్ సర్వ్ అయింది. అది అవి తెలుగు రాజ్యం ప్రేక్షకులకి రాస్తూనే ఉందాం తొలి భాగం. ఈ తొలి భాగం మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుందని ఆశిస్తూ మరిన్ని విశేషాలతో భోగాది వెంకటరాయుడు గారు రాస్తూనే ఉందాం మరిన్ని ధారావాహికలతో మేము ముందుకు రాబోతున్నాం. మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. చాలా సంతోషం భోగాది వెంకట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.